హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీకు ఒక్క విషయం చెప్పాలనేసి ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. ఎందుకంటే టైలరింగ్‌కి సంబంధించిన విషయాల గురించి చెప్పాలనేసి అనుకుంటున్నాను. మన ఆదాయం అనేది ఏ విధంగా పొదుపు చేసుకుంటే మనము ఫ్యూచర్ అనేది ఎలా వృద్ధి చెందుతుందనే విషయం గురించి నేను చెప్పాలనేసి అనుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ మొత్తం వీడియో మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుందని, నేను చెప్పే ప్రతి ఒక్క విషయం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను ఇంటి దగ్గర ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదండి, ఆడవాళ్ళు లేడీస్ అయితే ఉంటారు కదా. చాలామంది ఇప్పుడైతే జాబ్ చేయాలనేసి బయట వెళ్ళాలనేసి అనుకుంటారు. అందులో ఏమంటే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ అయితే వస్తామన్నమాట. ఎక్కడికైనా బయట జాబ్ చేయాలంటే మాత్రం చాలా టైర్డ్ అయిపోతాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకోవాలి అనేసి అనుకొని చాలా ప్రెజర్తో చాలా ఒత్తిడిగా ఉంటాము. ఆ ఒత్తిడి వల్ల మనం ఇంట్లో వాళ్ళతో కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేసి ఆ కోపం వల్ల కూడా ఇంట్లో వాళ్ళని కూడా అరిచేస్తూ ఉంటాము. చాలా ఇబ్బందులు అయితే నేనైతే ఫేస్ అయితే చేశాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. నా రియల్గా నేనైతే ఓన్గా ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో అయితే మాత్రము టైలరింగ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే నేను టైలరింగ్ నేర్చుకుని దాదాపు ఇప్పటికి నేను 14 సంవత్సరాలు అయితే అవుతా ఉంది. టైలరింగ్లో అన్ని స్టిచ్చెస్ అయితే నేను చేస్తాను. ఓన్లీ మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం వల్ల మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది ఇప్పుడైతే మాత్రము లేడీస్ అనే వాళ్ళు బ్లౌజ్ అనేది కంపల్సరీ మనకి ఉండాలి. ఎందుకంటే వేసుకోవడానికి బట్ట కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటారు. ఇప్పుడుండే సిచ్యువేషన్లో అయితే మాత్రము అమౌంట్ అనేది రేట్స్ అనేటివి చాలా ఇంక్రీజ్ అయ్యాయి, పెరిగాయి కాబట్టి చెప్తున్నాను నేను. మనం ఇంటి దగ్గరనే ఉండి పిల్లలను చూసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ కూడా మనము త్వరగా అన్ని పనులు చేసేసుకుంటూ ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం వల్ల మనము ఖచ్చితంగా రోజుకి ఒక 6-7 బ్లౌజెస్ అయితే కుట్టచ్చు అనమాట. 6-7 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి మంచి ఆదాయం అనేది మనము సంపాదించవచ్చు. ఇంటి దగ్గరే ఉండి కూడా బయట వెళ్ళినా సరే మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడతాము, మనకి అంత అమౌంట్ అనేది కూడా రాదు. జస్ట్ 500-450 అయితే వస్తుందన్నమాట. ఆ విధంగా అనుకుంటే మంత్లీకి అయితే మాత్రము 9000 దాదాపు అటు ఇటు 11,000 అయితే వస్తుంది. ఇదైతే మాత్రము ఇంటి దగ్గర అన్ని పనులు చేసేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఎలాంటి ప్రెజర్ లేకుండా మన ఆరోగ్యం కూడా మనం చూసుకుంటూ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా మనము ఇంటి దగ్గర అన్ని పనులు చేసేసుకుంటూ కూడా మనం ఆదాయం అనేది సంపాదించవచ్చు, కూడబెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అందువల్ల చెప్తున్నాను, ఎవరైనా నేర్చుకొని వాళ్ళు ఉంటే టైలరింగ్ అనేది నేర్చుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, మంచి బిజినెస్. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడుండే సమాజంలో మనుషులకైతే వాల్యూ అయితే లేదు, డబ్బుకున్నంత వాల్యూ మనిషికైతే లేదు. మనం కాలు చెయ్యి ఆడేటప్పుడే రూపాయి అనేది మిగలేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆ దేవుడి ఇష్టము. అందువల్ల నేను చెప్తున్నాను, ఇలాంటప్పుడే రూపాయి పోగు చేసుకుంటే రేపు ఫ్యూచర్లో మన పిల్లల పరిస్థితి కూడా మనకి బాగుండాలి అనేసి ఒక ఉద్దేశంతో చెప్తున్నాను నేను. చాలామంది సఫర్ అవుతుంటారు, ఆదాయం లేకుండా, సంపాదన లేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అందుకే నేను చెప్తున్నాను, టైలరింగ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే బయట వెళ్ళి నేర్చుకునే అవసరమే లేదు. మనం ఇంటి దగ్గరనే ఎటు మొబైల్ అనేది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కంపల్సరీ మనం మంత్లీ బ్యాలెన్స్ అనేది వేసేసుకోవాలి కాబట్టి అందువల్ల చెప్తున్నాను. నెట్ బ్యాలెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. టైం వేస్ట్ చేసుకొని రీల్స్ చూసేదానికన్నా నాకు తెలిసినంత వరకు బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ యూట్యూబ్లో అయితే మాత్రం మనకు చాలా ఈజీ మెథడ్లో కూడా మనము ఒక్క రోజులో కూడా టాలెంటెడ్గా మనం నేర్చుకునే వీడియోస్ కూడా అప్లోడ్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయడం వల్ల మనకి ఇంటి దగ్గరనే ఉండి అన్ని విధాలుగా మనం సంపాదించవచ్చు అనమాట, నేర్చుకోవచ్చు. ఈ కటింగు, స్టిచ్చింగు ప్రతి ఒక్క వీడియో అనేది కూడా మనకి
యూట్యూబ్లో అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్, అందువల్ల చెప్తున్నాను నేను. ఎందుకంటే నేనైతే చాలా విధాలుగా అయితే ఫేస్ అయితే చేశాను కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డాను. నేను బయట వెళ్ళి జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత కూడా నాకైతే మాత్రం అది బెనిఫిట్ అయితే అనిపించలేదు. ఇది చాలా బెనిఫిట్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సు అందరిని చూసుకుంటూ కూడా ఈ బ్లౌజ్ అనేది చాలా చాలా ఈజీ అని నేను అనుకోవచ్చు. అమౌంట్ కూడా బాగా సంపాదించవచ్చు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఎవరైనా నేర్చుకొని వాళ్ళు ఉంటే త్వరగా నేర్చుకొని మీరు స్టిచ్చింగ్ చేయడం వల్ల మంచి ఆపర్చునిటీ అనేసి అనుకోవచ్చు. ఇది ఎప్పటికైనా సరే మనకి ఎలాంటి అంటే తాత్కాలికం అయితే కాదు, శాశ్వతంగా ఎప్పటికైనా ఉంటుంది కాబట్టి, ఇంకా అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను బెస్ట్ ఆప్షన్ అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేనైతే మాత్రము మార్నింగ్ అయితే 5:30కి లేదా 5కి అయితే కరెక్ట్గా అయితే లేసేస్తానమాట. స్టార్టింగ్లో అయితే మాత్రం లేవలేకుండా ఉన్నాను. అలారం ఒక 4 days అయితే అలారం కంటిన్యూస్గా రోజు వేసుకోవడం వల్ల నాకైతే అలవాటు అయిపోయింది. ఇప్పుడు 5కి అయితే లేసేస్తాను. నైట్ టైంలో బ్లౌజెస్ అనేది పిల్లలు పడుకుంటారు కదా, అన్నం అన్నీ పెట్టేసిన తర్వాత పిల్లలు పడుకుంటారు కదా, ఆ టైంలో కటింగ్ అయితే చేసేసుకుంటాను. ఎన్ని బ్లౌజులు అయితే మనము రేపు కుడతామో అన్ని బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసేసుకుంటాను అనమాట. కటింగ్ అయితే మనం బేసిక్ అనేది కంపల్సరీ మనకి కటింగ్ అనేది నీట్గా ఉండాలి. ప్రతి ఒక్క వీడియో అనేది కూడా నేను ఖచ్చితంగా మీకు నేను పెడతానండి, అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీ మెథడ్లో కూడా తెలియని వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా నేనైతే ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా అండి. తర్వాత ఏమంటే నేనైతే 5కి అయితే లేచిన తర్వాత నైట్ టైంలో నేను కటింగ్ అయితే చేసేసుకుంటాను కదా. కటింగ్ చేసిన తర్వాత మార్నింగ్ ఇంకా ఆ కటింగ్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడా మిషన్ దగ్గర పెట్టేసుకునేసి ఒక్కొక్కటిగా అన్ని లైనింగు పై పీసు ఉంటాయి కదా, 2 పైన పెట్టేసుకునేసి వాటిని అన్నిటిని పక్కనే పెట్టేసుకుంటాను. తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను. హాఫ్ అన్ అవర్కి నేనైతే మాత్రం నా టార్గెట్ అయితే టైమింగ్ అనేది చేసుకున్న తర్వాతే నేను మిషన్ దగ్గర అయితే కూర్చుంటాను. నా టార్గెట్ ఏమంటే 1 బ్లౌజ్ అయితే మార్నింగ్, ఇంకా పిల్లలకి ఇంకా అన్నీ రెడీ చేసుకొని టిఫిన్ అయితే క్యారీకి అయితే వెయ్యాలి కాబట్టి అందువల్ల నేను చెప్తున్నాను 1 బ్లౌజ్ అయితే కుడతానమాట. ఒక 6:30 వరకు అయితే కుట్టేస్తాను ఒక బ్లౌజు. 5:30 అంటే 6 కూర్చుంటాను. 5:45కి అయితే కూర్చుంటాను మిషన్ దగ్గర. 6:30కి అంతా ఒక బ్లౌజ్ కుట్టేసి లేసేస్తానమాట. అంటే అటు ఇటు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో అయితే మాత్రం ఒక బ్లౌజ్ అనేది లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసి తర్వాత నేను ఇంట్లో పనులు అయితే చేసేసుకునేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా బాబుకి పడుకోబెట్టేసి స్నానం చేపించేసి పడుకోబెట్టేస్తాను. 9 లోపల నాకు పని అంతా అయిపోవాలని ఒక టార్గెట్తో చేసేసుకుంటాను. ఇంకా నేను కూడా ఇంకా బ్రషింగ్ వేసి తర్వాత నేను రెడీ అయిపోయేసి మిషన్ దగ్గరకు అయితే వచ్చేస్తాను. ఇంకా బ్లౌజ్ అయితే మాత్రం ఇంకా ఆఫ్టర్నూన్ 1కి అయితే ఇంకా 1 వరకు భోజనం వరకు స్టిచ్చింగ్ అయితే చేయాలి కదా, అప్పటిదాకా అయితే నేను లేవనమాట. లేవకుండా ఈ కటింగ్ చేసిన 6 బ్లౌజెస్ అయితే కుట్టేయాలని టార్గెట్. ఆ విధంగా టైం టు టైం అనేది నేను ఫాలో అవుతూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను. ఈ విధంగా మనం టార్గెట్ అనేది చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు బ్లౌజులు అనేది ఇచ్చేస్తామన్నమాట. ఇచ్చే వాళ్ళు కూడా కస్టమర్స్ కూడా త్వరగా ఇచ్చేస్తుందని చెప్పేసి కూడా మన దగ్గరకు అయితే వస్తారనమాట చాలామంది కస్టమర్స్. అమౌంట్ అనేది కూడా మనకి తొందరగా కూడా ఇచ్చేస్తారు. మనం కానీ లేట్ చేసామంటే వాళ్ళు కూడా ఇంకా లేట్ చేస్తుందని చెప్పేసి ఎవరన్నమాట మనకి వేరే వాళ్ళ దగ్గరకు అయితే ఇచ్చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నాను టైమింగ్ అనేది మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. నేనైతే మాత్రము డ్రెస్కి అయితే మామూలుగా స్టిచ్చింగ్ చేయాలంటే మాత్రము పంజాబీ డ్రెస్ ఉంటుంది కదా, పంజాబ్ డ్రెస్కి అయితే మాత్రము 350 అయితే తీసేసుకుంటాను. 2 డ్రెస్సులు రోజుకైతే 2 పంజాబ్ డ్రెస్సులు కుట్టుకోవడం వల్ల మనకి 700 అనేది కూడా వచ్చేస్తుంది. ఆఫ్టర్నూన్ వరకు కూడా మనము కుట్టేయవచ్చు. కానీ పంజాబ్ డ్రెస్సులు అనేది ఇప్పుడు అందరూ రెడీమేడ్ అయితే వాడేస్తున్నారు కదా, మెటీరియల్ అయితే చాలామంది కొనడం లేదు. ట్రెండింగ్ అయితే మారిపోయిందనమాట. ఎవరో కొద్దిగా పెద్ద సైజు ఉండే వాళ్ళైతే మెటీరియల్స్ అయితే తీసేసుకునేసి కుట్టించేసుకుంటున్నారు. అందువల్ల చెప్తున్నాను బ్లౌజెస్ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకే విధమైన ఎలాంటిది అవసరం లేదు. మోడల్ కూడా బ్లౌజ్లో కూడా మోడల్ కూడా నేర్చుకోవడం వల్ల మంచి మనకి అమౌంట్ అనేది కూడా ఉంటుందన్నమాట.
మోడల్ నేనైతే ఒక్కొక్క మోడల్ బట్టి అమౌంట్ అనేది తీసేసుకుంటానన్నమాట. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉండేది పైపింగ్ థ్రెడ్ అయితే చాలామంది పెట్టేసుకుంటున్నారు. ఎలాంటి కాస్ట్లీ శారీస్కైనా సరే బ్లౌజ్ అనేది ఒక పైపింగ్ థ్రెడ్ వస్తే చాలు, థ్రెడ్స్ వస్తే చాలు అనేసి అనుకొని సింపుల్గా కుట్టేసుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, దానికి కూడా మనము అమౌంట్ అనేది ఖచ్చితంగా స్పెండ్ అయితే చేయొచ్చు. నేనైతే మాత్రం ఈ విధంగా అయితే టార్గెట్ అయితే పెట్టేసుకుంటాను నేను. ఇంకా పిల్లలు ఈవినింగ్ వచ్చేస్తారు కదా, పిల్లలు వచ్చే లోపలైతే ఈ 7 బ్లౌజెస్ అయితే కుట్టియాలి, 4 కంతా కుట్టియాలి అనేసి అనుకుంటాను. కుట్టిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకొని సరిపోతుంది. ఇంకా నైట్ ఇంకా మామూలుగా ఉంటాయి కదా బ్లౌజెస్ అనేది ముందు వెనక ఇచ్చుంటారు కదా, అలాంటి అందరివి మనం లేట్ చేయకుండా త్వరగా ఇచ్చేయడం వల్ల మనం ఖచ్చితంగా గోల్ అనేది రీచ్ అయితే అవ్వచ్చు. ఇంకొక విషయం అండి, ఇందులో కూడా నేను ఇంకోటి ఏం చేశానంటే శారీ బిజినెస్ అయితే పెట్టాను. కానీ ఆ అమౌంట్ అనేది శారీస్ అయితే తెచ్చినప్పుడు తీసేసుకుంటారనమాట. అమౌంట్ అనేది లేటుగా ఇస్తారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్టిచ్చింగ్ కూడా వదలకూడదు. స్టిచ్చింగ్ చేసుకోవాలి, శారీస్ కూడా బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తుండాలి. శారీస్ ఉంది కదా, బిజినెస్ అయితే చేస్తున్నాం కదా అని చెప్పేసి స్టిచ్చింగ్ ఆపేసామంటే ఈ శారీస్లో మనకి వచ్చిన ఆదాయం కూడా రాదనమాట. పెట్టుబడి పెడతాం కదా, అందుకు ఆదాయం కూడా మనకు రాదు. అందువల్ల చెప్తున్నాను, ఇది అది రెండు కలిపి మనము ఒక లెవెల్కి అనేది 2 లెవెల్లో వస్తేనే మనకి మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. నేనైతే ఆ విధంగా అయితే చేస్తానన్నమాట. కొన్నిసార్లు హెల్త్ అనేది టయర్డ్గా ఉంటే మాత్రం నేను కొద్దిగా రెస్ట్ అనేది తీసేసుకుంటాను. మధ్యాహ్నం టైంలో 1 గంట 1.5 అవర్ అనేది రెస్ట్ అయితే తీసేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంచి ఆపర్చునిటీ అనేసి చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడైతే చాలామంది గవర్నమెంట్ తరపున కూడా ఇప్పుడైతే కటింగ్ కూడా బ్లౌజ్ కటింగ్ టైలరింగ్ బేసిక్ క్లాసెస్ అయితే కూడా చెప్తున్నారు. నాకు తెలిసినంతవరకు అది బెస్ట్ ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్, ఐ లవ్ యూ, బాయ్.